హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ఫర్టిలైజర్ని మనం ఫర్మెంట్ చేయకుండా ఇన్స్టెంట్గా ఎట్లా తయారు చేసుకోవాలి, ఈ ఫర్టిలైజర్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఎట్లా తయారు చేసుకోవాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వింటర్ సీజన్ అంటేనే పువ్వుల సీజన్. చాలా బాగా పూస్తాయి చలికాలంలో పువ్వులన్నీ కూడా. మరి గులాబీలు, మందారాలు, చామంతులు, బంతి పువ్వులు చాలా బాగా పూస్తాయి. ఈ సీజన్ అంతా కూడా మరి పూలతోని గార్డెన్లో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి మనకి ఇంకా నర్సరీలో కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి ఫ్లవర్స్. ఇప్పుడైతే ఈ మంత్లోనే స్టార్ట్ అయిపోతాయి. పెటూనియా మొక్కలు వస్తుంటాయి. నెక్స్ట్ మనకు డయాంతస్ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. వాటితో పాటు జీనియాస్, ఇట్లా చాలా రకాలు ఉంటాయి కదండి ఫ్లవర్స్. మనం చక్కగా వాటన్నిటిని కూడా మనము చిన్నగా మనకు ప్లాంట్స్ దొరకగలిగితే తెచ్చుకోవచ్చు, లేదా సీడ్స్తో కూడా గ్రో చేసుకోవచ్చు. బోగన్ విలియాస్ ఎంత బాగా వచ్చినాయో చూడండి. మరి మంచి ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయి. నేను 3 కలర్స్ తీసుకొచ్చినాను ప్లాంట్స్. 2 కలర్ ప్లాంట్స్ అయితే కింద పెట్టినాను గేట్ దగ్గర. ఒక సైడ్ ఒక కలర్, ఇంకో దగ్గర ఇంకో కలర్, పింక్ అండ్ వైట్. ఈ ఎల్లో కలర్ వచ్చేసి పైకి తీసుకొచ్చినాను గార్డెన్లోకి. దీనికి నేను గ్రాఫ్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను బోగన్ విలియాకి. నెక్స్ట్ చూడండి, ఇది మందార కలర్ ఎంత బాగుందో. మెరూన్ కలర్ చాలా బాగా వస్తుందండి. ఫ్లవర్ కూడా పెద్ద సైజులో వస్తుంది. కలర్ కూడా ఫుల్ కలర్ ఉంటుంది. మరి నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి మందార పూలు కూడా. మీకు ఒకరోజు అన్నీ కూడా నేను ఎన్ని ఉన్నాయో నా దగ్గర అన్నీ నేను పెడతాను వీడియోలో. చూడండి, ఇవన్నీ కూడా విన్కా ఫ్లవర్స్. ఇవి కూడా చాలా బాగా పూస్తాయి ఈ సీజన్లో. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి. నా దగ్గర 6 కలర్స్ దాకా ఉన్నాయండి ఇవి కూడా. మరి ఈ మందార పువ్వు ఇది వచ్చేసి మనకు ముద్ద మందారం ఎల్లో కలర్లో. ఇంకా కూడా నేను ఎక్కువ వెరైటీస్ కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మరి ఇది ఒకటి మంచి లైట్ వైలెట్ కలర్ షేడ్లో ఎంత బాగుందో చూడండి. ఇది కూడా మందారము. అయితే మరి దాని పక్కనే ఇంకొక పింక్ ఫ్లవర్, బేబీ పింక్ ఫ్లవర్ ఉంటుంది కదా, నాటు మందారం. దీని పక్కన పెట్టినా నేను మీకు, అంటే డిఫరెన్స్ తెలుస్తుందని. నార్మల్గా మనము సపరేట్గా చూస్తే వీడియోస్లో మనకు అట్లా కనిపిస్తుంది పింక్ కలర్ లాగానే, కానీ కాదండి, ఇది లైట్ వైలెట్ షేడ్లో ఉంది. నెక్స్ట్ ఆ పింక్, బేబీ పింక్ వచ్చేసి పక్కనే ఉంది కదా, మీరు చూడొచ్చు వీటి రెండింటికి డిఫరెన్స్. నా దగ్గర లేని వెరైటీ ఏదైనా నాకు నర్సరీలో కనిపించింది అనుకోండి, ఎంబడే వాటిని ఇంటికి తీసుకొచ్చేసుకుంటాను. ఈ విధంగా నేనైతే చాలా కలెక్షనే చేస్తున్నాను. ఈ మందారాలు కానీ, గులాబీలు కానీ. మరి చక్కగా చూడండి, ఈ నాటు మందారాలు కూడా ఎంత బాగా పూస్తున్నాయో. మరి ఇట్లా చక్కగా మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ అండి, ఆర్గానిక్గా మనం హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్లనే మనకు ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాయి. పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి. మళ్ళీ ఇంకా కొన్ని మనం కేరింగ్ టిప్స్ కూడా తీసుకోవాలి. ఈ రోజు ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూపిస్తానండి నేను. ఇక్కడ చూడండి, 1 లీటర్ వాటర్ తీసుకున్నాను ముందు నేను. అయితే మనము ఇది 2 విధాలుగా నేను మీకు చూపిస్తాను. నార్మల్గా ఫర్మెంట్ చేసుకోవడానికి, ప్లస్ మనము ఇన్స్టెంట్గా కూడా చూపిస్తాను. ఇది ఉల్లిపాయ పొట్టు అండి. చూడండి, పైన లేయర్ మాత్రమే తీసుకోవాలి. చూడండి, మీరు గమనించండి, ఓన్లీ పైన లేయర్ మాత్రమే. ఒక 4 ఉల్లిపాయల పొట్టు పైనది మనం పీల్ ఉంటుందిగా, ఆ పీల్ మాత్రమే తీసుకొని ఈ లీటర్ నీళ్ళల్లో నానబెట్టేసినాను చూడండి. తర్వాత ఇక్కడ నేను ఇంకొకటి ఏంటి వేస్తానంటే, ఇక్కడ చూడండి బనానా పీల్స్. ఇవి ఫ్రెష్ పీల్సేనండి, డ్రైవ్ ఏం కాదు. ఒక 3 బనానా పీల్స్ తీసుకున్నాను. ఉంటే మీరు 4 కూడా తీసుకోండి, ఏం పర్వాలేదు. 4 ఉల్లిపాయ తొక్కలు, 4 బనానా తొక్కలు కూడా తీసుకోండి. నా దగ్గర 3 ఉన్నాయి, తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసినాను వీటిని. చక్కగా ఇట్లా చేయడం వల్ల మనకు తొందరగా ఫర్మెంటేషన్ కూడా జరుగుతుంది. మరి ఇట్లా నీళ్ళలో వేసేసి వీటి రెండింటిని తర్వాత దీనిలోకి ఇంకొకటి కూడా నేను యాడ్ చేస్తాను. అదేంటంటే చూపిస్తాను ఇప్పుడు. టీ పౌడర్ అండి, ఫ్రెష్ టీ పౌడర్. 1 స్పూను ఫ్రెష్ టీ పౌడర్ వేసేసి చక్కగా వీటిని మూడింటిని బాగా కలిపేసి మనము ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక రోజు పాటు మనము బాగా మరి మనకు ఫర్మెంటేషన్ అవ్వనివ్వాలి. ఈరోజు ఇప్పుడు నానబెట్టినాను కదా, రేపు ఇదే టైంకి మళ్ళీ మనం దీన్ని తీసుకొని మనం గార్డెన్లో ఈ 1 లీటర్ ఫర్టిలైజర్ అవుతుంది కదా, దానికి ఇంకొక లీటర్ వాటర్ కలిపేసి మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇన్స్టెంట్గా ఎట్లా చేసుకోవాలి ఇదే ఫర్టిలైజర్ని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము
లీటర్ నీళ్ళల్లో ఉల్లిపాయ పొట్టు, నెక్స్ట్ వచ్చేసి బనానా పీల్స్, తర్వాత ఒక స్పూను టీ పౌడర్ కూడా వేసినాను కదా, ఫ్రెష్ టీ పౌడర్ వేసినాను. మరి ఈ మూడింటిని నేను ఇట్లా కలిపిన దాన్ని నేను ఒక డిష్లోకి తీసేసుకున్నాను. చక్కగా వీటిని మనము లో ఫ్లేమ్ మీద చాలా అంటే సిమ్లో పెట్టేసేయాలి, స్టవ్ని పెట్టేసి ఒక 10 మినిట్స్ చక్కగా బాయిల్ కానియాలి. బాయిల్ స్టార్ట్ అయినప్పటి నుండి 10 నిమిషాలు పెట్టాలి, అంతే చాలు, ఎక్కువసేపు పెట్టొద్దు. ఒక 10 మినిట్స్ ఇట్లా మరగనివ్వాలి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. 10 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను మీకు ఎంత బాగా ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. మీరు ఎట్లయితే మీరు 1 డే ఫర్మెంట్ చేస్తే వస్తాయో సేమ్ అదే విధంగా ఈ 10 మినిట్స్ మనము చిన్న మంట మీద పెట్టేసి బాయిల్ చేయడం వల్ల దానిలో ఉన్న సారం అంతా కూడా వచ్చేస్తుంది. మంచిగా కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. చూపిస్తా చూడండి, నేను చేయి పెట్టి చూపిస్తున్నాను కదా, అంటే వేడిగా ఉంటే మనం ముట్టుకోలేం కదా, చాలా కూల్ అయిపోవాలి మొత్తం. వాటర్ అంతా కూడా ఒక పక్కన పెట్టేసేయండి. తర్వాత ఈ విధంగా మనము ఒక ఖాళీ బకెట్లోకి తీసుకుంటున్నా చూడండి. ఈ లీటర్ వాటర్ని మనం ఇట్లా మంచిగా కలెక్ట్ చేసేసుకోవాలి మొత్తం కూడా. చూడండి ఆ కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. టీ పొడి వేసినాం కదా ఆల్రెడీ, దానిలోకి మళ్ళీ ఉల్లిపాయ తొక్కలది కూడా కలర్ అనేది వచ్చేస్తుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల. ఇది చాలా సింపుల్ ఫర్టిలైజర్, మనము ప్రతి వారం కూడా మన మొక్కలకి ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ని, ఏ హాని ఉండదు మొక్కలకి. చూడండి, కాకపోతే గులాబీ మొక్కలలో వేసేటప్పుడు జాగ్రత్త, ఇలాంటి ఏవి కూడా పడకుండా, అంటే పీల్స్, బనానా పీల్స్ ఏవైనా ఉంటాయి కదా ఇట్లా పడతాయి కదా, పడకుండా మనము వాటిని స్ట్రెయిన్ చేసి తీసేసేయాలన్నమాట. ఇట్లా చూడండి, ఇప్పుడు నేను దీనిలోకి ఇంకొక లీటర్ వాటర్ వేస్తున్నాను. ఇంకేమైనా ఉంటే కూడా దాంట్లో వచ్చేస్తుంది అని చెప్పి దీనిలోకి వేసి పోస్తున్నాను వాటర్. చూడండి, ఇప్పుడు ఈ మిగిలిపోయినటువంటి బనానా పీల్స్ని కానీ ఆనియన్ పీల్స్ని కానీ మీరు పడేయనక్కర్లేదండి. ఇంకొక స్పూన్ టీ పొడి వేసేసి మీరు రేపటి వరకు అది అట్లనే పక్కకు పెట్టేసేయండి. పక్కకు పెడితే మీకు మళ్ళీ ఫర్టిలైజర్ ఇంకొక 4-5 మొక్కలకి వేసుకోవడానికి మీకు ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది. ఆ తర్వాత మీరు ఒక 2 సార్లు ఈ విధంగా చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వేస్టేజ్ ఏదైతుందో అది మీరు కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు, పర్వాలేదు. చూడండి, ఇట్లా ఏమి కూడా దాంట్లో పడకుండా తీసేస్తున్నాను నేనైతే. నాకు గులాబీ మొక్కలతోనే భయం వేస్తుందండి, వాటికి ఏదైనా ఫంగస్ వస్తుందని చెప్పి నేను జాగ్రత్తగా ఉంటాను వాటితోనైతే. ఇంకా కొన్ని 1/2 లీటర్ అని వాటర్ యాడ్ చేసినాను. లీటర్కి లీటర్ నీళ్ళే వేయాలని ఏం లేదండి, కొన్ని ఎక్కువ తక్కువ అయినా ఏం పర్వాలేదు, ఇది ఆర్గానిక్ కదా ఫర్టిలైజర్. వీటిలో కూడా నీళ్ళు పోసి పెట్టేసినాను చూడండి. ఇంకో టీ స్పూన్ టీ ఆకేసి నేను రేపటికి వాడుకుంటాను వాటిని. ఈ పీల్స్ని తర్వాత కంపోస్ట్ బిన్లో వేసేస్తాను. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని నేను ఏ మొక్కలకి ఇస్తాను, ఎంత మోతాదులో ఇస్తానో కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ మందార మొక్కకి ఇస్తున్నాను. ఒక మందారాలు గులాబీలనే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని హ్యాపీగా ఇవ్వచ్చు. మరి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం రిచ్గా మన మొక్కలకి అందుతుంది. మరి ఈ NPK అనేది మన మొక్కలకి సమృద్ధిగా ఉందనుకోండి, చక్కగా పూలు వస్తాయి. మరి బనానా పీల్స్లో పొటాషియం ఉంటుంది, మనకి ఆనియన్ పీల్స్లలో మనకు ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఇంకా సల్ఫర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చిన టీ పౌడర్ నైట్రోజన్ ఉంటుంది. చక్కగా మనకు ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూస్తాయి. మరి రెగ్యులర్గా మీరు ప్రతి వారానికి ఒకసారి కూడా ఈ ఫర్టిలైజర్ని తయారు చేసి మీ మొక్కలకి ఇవ్వచ్చు, చాలా బాగా పూలు పూస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.